రాజకీయాలు సంచలనంగా మారే ఫోన్ ట్యాంపరింగ్ వ్యవహారంతో పాలిటిక్స్ రచ్చలేపుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్రంలో అనేక మంది ఫోన్లు ట్యాపింగ్ చేశారని ఆరోపించారు. ఈ సందర్భంగా కేటీఆర్ కు కేంద్ర మంత్రి సవాల్ విసిరారు. ఫోన్ ట్యాపింగ్ పై తడిబట్టలతో ప్రమాణం చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేయించారని నాకు తెలుసు. నా కుటుంబం మొత్తాన్ని తీసుకొచ్చి ప్రమాణం చేయిస్తా. ఏ గుడికి రమ్మంటారో టైము డేట్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక ఎస్ఐబి దేనికోసం పనిచేయాలి? ఎస్ఐబి అనేది మావోయిస్టుల కదలికలపై పనిచేయాలి. ప్రభాకర్ రావుని తీసుకొచ్చి ఎస్ఐబిలో పెట్టారని బండి సంజయ్ పేర్కొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్ చెప్పండి. రైట్ పద్మ, ఏదైతే తెలంగాణ రాజకీయాల్లో మరొకసారి హీట్ ఎక్కినాయని చెప్పుకోవాలి. ఇటు మాజీ మంత్రి కేటీఆర్, అలాగే కేంద్ర సహాయ మంత్రికి హోం సహాయ మంత్రి బండి సంజయ్ సంబంధించిన మాటల యుద్ధం అనేది మరొకసారి తెరపైకి వచ్చిందని చెప్పుకోవాలి. ఏదైతే నిన్న బండి సంజయ్ చేసినటువంటి కామెంట్స్కి కేటీఆర్ కామెంట్స్ ఇంటెలిజెన్స్ పై కనీస అవగాహన లేకుండా ఎలాను కేంద్ర హోం సహాయ మంత్రి అయ్యమంటూ కూడా కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలపై ఇవాళ మరొకసారి కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేసినని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఏదైతే అంటే ఇంటెలిజెన్స్ కాదు కేటీఆర్, కనీస అవగాహన లేదు, నీకు సిగ్గు లేదు, కనీసం భార్యాభర్తల ఫోన్లు ఎలా వింటావు అంటూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడిన పరిస్థితి. అయితే మీరు చూసుకుంటే కనుక నీలా అంటే కేటీఆర్ నీలా నేను కొంపలు ముంచే క్యారెక్టర్ నాది కాదు, నికాస్ అయిన నేను బీజేపీ నేతను, కేంద్ర సహాయ మంత్రి అంటూ కూడా తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ ఓవరాల్గా ఈ సెగ్మెంట్ చూస్తే కనుక బండి సంజయ్ కేటీఆర్కి సంబంధించింది కనుక చూస్తే కనుక ఏదైతే ఈ కేటీఆర్ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ కేటీఆర్ వ్యాఖ్యలపై బండి సంజయ్ ఇవాళ మరొకసారి తీవ్ర స్థాయిలో ఘాటు వ్యాఖ్యలు అయితే చేశాని చెప్పుకోవాలి. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఉందో కేటీఆర్ ఖచ్చితంగా నీకు ధైర్యం ఉంటే కనుక నేను తడి బట్టలతో నా పిల్లల్ని, నా భార్య పిల్లల్ని అందరూ తీసుకొని కూడా వస్తాను, నేను ఏ గుడి ఎక్కుదాం ఏ గుడి మెట్టెక్కుదాం చూసుకుందాం అంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేసినట్టు పరిస్థితి. అంటే డే టు టైం అంతా ఫిక్స్ చేసుకో, నువ్వు ఏ టైం చెప్పినా ఏ డేట్ చెప్పినా ఆ డేట్కి రాని సిద్ధంగా ఉన్నా, నువ్వు సిద్ధంగా ఉన్నావు అంటూ కూడా తీవ్ర స్థాయిలో సవాల్ విసినటువంటి పరిస్థితి. ఇకపోతే దీనికి సంబంధించి ఎస్ఐబి ఏదైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అనేది మావోయిస్టుల కదలికల గురించి పనిచేయాలి. కానీ ప్రభాకర్ రావు తెచ్చుకొచ్చి అందులో పెట్టడం ఎంతవరకు న్యాయము? దానిపైన మీరు ఏం చెప్తున్నారు అసలు? అయినా ఈ ఢిల్లీ బీహార్ ఎన్నికలకు సంబంధించి కేటీఆర్ డబ్బులు పంపించి నిజం కాదా అంటూ కూడా తీవ్ర స్థలం మండిపడ్డ పరిస్థితి. అంటే ఓవరాల్గా చూసుకుంటే కనుక కేటీఆర్ ఇటు బండి సంజయ్ కామెంట్స్ అనేది మరొకసారి తెలంగాణ రాజకీయాల్లో రచ్చలేపుతామని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి మళ్ళీ ఈ బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలపై కేటీఆర్ మళ్ళీ ఎలా స్పందిస్తున్నా వేచి చూడాల్సిన అవసరం ఉంది పద్మ. అంటే ఇప్పటి వరకు ఈ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకి సంబంధించి అటు బీజేపీ నుంచి కావచ్చు, ఇటు బీఆర్ఎస్ నుంచి కావచ్చు, ఎవరైనా రెస్పాండ్ అవ్వడం జరిగిందా? ఇప్పుడు ఈ బండి సంజయ్ కామెంట్స్ అయితే ఆ కామెంట్స్పై ఇదివరకు మనకు ఎలాంటి రెస్పాన్స్ అయితే లేదు. అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ ఇటు బీజేపీ నుంచి కానీ ఎలాంటి అంటే ఇంకా మిగతా నేతలు ఎవరైతే వాళ్ళు ఎవరు మాట్లాడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తలేదు. అయితే దీనికి సంబంధించి ఎందుకంటే నిన్ననే కేంద్ర మంత్రికి సంబంధించిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. ఇవాళే మరొకసారి కేంద్ర సహాయ మంత్రి అయితే బండి సంజయ్ ఆయన వ్యాఖ్యలు చాలా దుమారం రేపని అని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి కేటీఆర్ మరొకసారి స్పందించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఖచ్చితంగా ఇప్పుడు ఒకవేళ కేటీఆర్ స్పందిస్తే మాత్రం ఇది మరొకసారి తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారే అవకాశం అయితే ఉంది పద్మ. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.